వెల్కమ్ టు 99 టీవీ. కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా 870కి స్వాగతం. ఈ రోజు మన మెగా 870లో ఒక ఆణిముత్యం లాంటి గెస్ట్ మన ముందు ఉన్నారు. ఆణిముత్యం లాంటి అనే మాట ఎందుకు వాడానంటే వారి సంస్థ నుంచి వచ్చిన చిత్రాలన్నీ కూడా ఎవరు చూసినా అదే మాట అంటారు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఆయన ఎవరో కాదు, ఏడిది రాజా గారు, ది గ్రేట్ ప్రొడ్యూసర్ ఏడిది నాగేశ్వరరావు గారి కుమారుడు అనమాట. సో వారికి చిరంజీవి గారితో ఉన్న అనుభవాల గురించి అలాగే ఎన్నో మధురానుభూతుల గురించి పంచుకోవడానికి ఇక్కడికి వచ్చున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం ఏడిది రాజా గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. 99 ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారాలు. రైట్. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్, అసలు మీ బ్యానర్ గురించి చెప్తుంటేనే ఒక రకమైన ఆనందం అనమాట. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, ఎవ్రీ మూవీ ప్రతిదీ కూడా ఒక ఆణిముత్యం అంటారు కదా, అలాంటి ఆణిముత్యం ఎవర్ గ్రీన్స్ ని అందించారు. సో వాటన్నిటి గురించి మనం మాట్లాడుకునే ముందు మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మెగా 870 చిరంజీవి గారి 70వ బర్త్డే సందర్భంగా మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. సో యాదృచ్ఛికమో తెలియదు, లేకపోతే ఇది ఎలా జరిగిందో తెలియదు, మీ బ్యానర్ లో వచ్చిన ఫస్ట్ మూవీ అండ్ లాస్ట్ మూవీ కూడా చిరంజీవి గారిదే కదా. అంటే ఫస్ట్ మూవీ తాయారమ్మ బంగారయ్య అండి, దాంట్లో చిరంజీవి గారు గెస్ట్ రోల్ వేస్తారు. లాస్ట్ మూవీ అంటే లాస్ట్ అంటే ఇప్పటివరకు తీసుకెళ్ళాలి, లాస్ట్ అనకూడదు, పాజ్ ఇచ్చాము. సో లాస్ట్ ఆపద్ బాంధవుడులో మన ఆయనే. సో మీరు చెప్పినట్టు యాదృచ్ఛికమే. సో ఎలా సార్ అంటే తాయారమ్మ బంగారయ్య అందులో చిరంజీవి గారు గెస్ట్ రోల్ పోషించారు. అవునండి. అప్పటికి నేను విన్న ప్రకారం ఏంటంటే అన్ని కూడా ఆయనకు అంతకు ముందు చేసిన 2 మూవీస్ కూడా వర్క్ లో ఉన్నాయి. సో రిలీజ్ అయితే కాలేదు. అయినా కూడా నాన్నగారు చిరంజీవి గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఎలా ఆయన అప్రోచ్ అయ్యారు, ఆ క్యారెక్టర్ ని తనకి ఎలా చూస్ చేశారు? ముందుగా ఈ సబ్జెక్ట్ అనుకున్నప్పుడు ఇది యాక్చువల్గా జంధ్యాల గారు బాగా ఇష్టమైన సబ్జెక్టు. ఇక్కడ ఈ పిక్చర్ బేస్డ్ డైలాగ్స్ మీద ఓరియంటెడ్ సబ్జెక్ట్ అండి. అది కొమ్మినేని శేషకరావు అని దాసనారాయణరావు దగ్గర అసోసియేట్ డైరెక్టర్, ఆయన డైరెక్టర్ పిక్చర్కి. ఆయన సబ్జెక్ట్ అయింది. జంధ్యాల గారికి ఆ సబ్జెక్ట్ మీద మంచి ఇష్టం బాగా. సో జంధ్యాల గారు ఆయన రైటర్ అనమాట ఆ సినిమాకి. ఈ సబ్జెక్ట్ అనుకున్నప్పుడే అందరు క్యారెక్టర్స్కి ఓకే అండి, ఈ పిక్చర్ టర్నింగ్ పాయింటే ఒక క్యారెక్టర్ ఉంటుందండి, ఆ క్యారెక్టర్ మాత్రం మంచి చాకులాంటి కుర్రాడు దొరకాలి మనకి అని చెప్పి ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, సెకండ్ షెడ్యూల్ అయిపోయింది, లాస్ట్ సినిమా అయిపోతుంది, అయినా కూడా దొరకలేదు. అలాగా ఏదో చిన్న లోటు కనిపించింది మాకు. సో మొత్తానికి మాకు ఎడిటింగ్ రూమ్స్లో ఉండేవాడు, విజయవాహిని స్కూల్లో ఎడిటింగ్ రూమ్ ఉండేది. మా అన్ని సినిమాలకి జరిగి అక్కడే మా సినిమా జరిగే ఎడిటింగ్ రూమ్లోనే ఇంకొక సినిమా కూడా 2-3 సినిమాలు జరుగుతుంటాయండి. అప్పుడు ఒకే ఎడిటర్కి 2-3 సినిమాలు ఒకే రూమ్లో జరుగుతుండి, అప్పుడు వాళ్ళు వేసుకుంటున్నప్పుడు ఒక రష్లో ఒక క్యారెక్టర్ని చూశారు నాన్నగారు. చాలా బాగున్నాడు ఇతను, మన ఎందుకు ఇతను అప్రోచ్ అవ్వకూడదు అనుకుని. అది ఎవరంటే చిరంజీవి గారు. అది ఏ సినిమా అంటే పునాది రాళ్ళు అండి. ఫస్ట్ రిలీజ్ అయిన ఫస్ట్ ఫిల్మ్ కాదు, ఫస్ట్ యాక్ట్ చేసిన సినిమా పునాది రాళ్ళు. రిలీజ్ అయిందేమో ప్రాణం ఖరీదు. సో పునాది రాళ్ళు అక్కడ ఎడిటింగ్ జరుగుతుంది. అక్కడ చూసి చాలా బాగున్నాడు అయినా, ఇది అబ్బాయి ఎవరో చాలా మంచి ఐస్ బాగున్నాయి, ఇది మన అనుకునే క్యారెక్టర్ బాగుంటుందేమో అని చెప్పి అలా చూస్తే మాకు పబ్లిసిటీ డిజైనరు గంగాధర్ గారి నుండి ఎవరండి. అక్కడికి మా డిజైన్ జరుగుతున్నప్పుడు మా సినిమా పోస్టర్స్ అయిపోతున్నాయి అయిపోతే ఇంకా నెక్స్ట్ మంత్ 1.5 monthsలో రిలీజ్. పోస్టర్స్ చూస్తుంటే అక్కడ మనవరు పాండవులు పోస్టర్స్ చూస్తే అక్కడ ఈయన బాపు గారు ఫ్రేమింగ్లో చిరంజీవి గారిని చూసేసరికి ఇంకా అసలు డెఫినెట్గా అడగాలని చెప్పి అప్పుడు నాన్నగారికి బాగా క్లోజ్ ఫ్రెండ్ అప్పుడు ఆ సినిమా ప్రొడ్యూసర్ జయకృష్ణ గారు అడిగి ఇలాగా హీరో కాదు చిన్న గెస్ట్ రోల్ కానీ చాలా ప్రాముఖ్యత క్యారెక్టర్, సినిమా టర్నింగ్ ఆల్మోస్ట్ అది అని చెప్పి అంటే అప్పటికే నాన్నగారు సినిమా తీసి ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఒక మంచి అభిరుచికర నిర్మాత అయినా అని చెప్పి పేరు సంపాదించుకోవడంతో నాగేశ్వర సినిమా బ్యానర్ కాబట్టి చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు, ఇంపార్టెన్స్ క్యారెక్టర్ అంటారని చిరంజీవి గారు ఆయన ఒప్పుకున్నారు. జయకృష్ణ గారు వీళ్ళందరూ కూడా చెప్తే ఒప్పుకుని చేశారు. అంత మంచి పేరు వచ్చింది ఆ పిక్చర్లో. అది ఆ పిక్చర్లో ఉండేది 1.5 minutes 2 minutes అంతే. స్పార్క్ లాగా వస్తాడు, స్పార్క్ లాగా ఫినిష్ అయిపోతా క్యారెక్టర్. సో అలాగా ఆయన దాంట్లో పెట్టవలసి వచ్చింది. తాయారమ్మ బంగారయ్యలో ఆయన యాక్ట్ చేయడం జరిగింది. ఆ జరగడం మాకు అల్లు రావణగి గారు
ఫ్యామిలీ తోటి ఎప్పటి నుంచో సాన్నిధ్యం, ఫ్యామిలీ ఫ్రెండ్స్, అది బంధుత్వంగా కూడా తర్వాత మారింది. ఓకే. అది నాన్నగారు అని అలాగే అల్లూరి రామలింగయ్య గారు చాలా క్లోజ్ గా ఉన్న నేపథ్యంలో మన చిరంజీవి గారి పెళ్లి విషయంలో కూడా ఈయన పాత్ర కూడా ఉంది. ఆ. ఈయనే కాదు, ఆహా. జయకృష్ణ గారు, ఆ, అలాగే అప్పుడు రామలింగయ్య గారికి బాగా సన్నిహితులైన నలుగురు నిర్మాత అందరూ అభిప్రాయం తీసుకున్నారు ఆయన. ఉమ్, అప్పుడు నాన్నగారు ఇది కూడా తీసుకున్నారు. ఉమ్. సురేఖ్ గారు ఫస్ట్ టైం చిరంజీవి గారు చూసి మా తాయారమ్మ బంగారే 100 days ఫంక్షన్ లో. ఓ అవునా, ఆహా. ఓకే. అక్కడే పెళ్లి చూపులు. అలాగే ప్రివ్యూలో కూడా చూశారు, ఆహాహా. శంకరాభరణం ప్రివ్యూ అప్పుడు కూడా చూశారు. ఓకే. ఒకరికొకళ్ళు చూసుకోవడం, ఉమ్, అలాగే ఇవన్నీ చాలా సార్లు ఉమ్, ఆయన ప్రస్తావించారు. ఆ, చిరంజీవి గారు చాలా సందర్భాలుగా ప్రస్తావించారు అనమాట. ఉమ్. అలాగే అప్పుడు చాలా మాకు వన్ ఆఫ్ ది చాలా క్లోజ్లీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కింద మాది ఇప్పుడు అయిపోయింది అనమాట. ఓకే. సో ఆయన ఫస్ట్ అంటే సినిమా పరిశ్రమలోకి ఎంటర్ అయినప్పుడు మీరు మూవీలో చేశారు. అవునండి, తర్వాత సుప్రీం హీరోగా ఒక సినిమా, సుప్రీం హీరోగా ఆయన కొనసాగుతున్నప్పుడు ఒక సినిమా చేశారు. అవునండి. తర్వాత మెగాస్టార్ అయ్యాక ఒక సినిమా అవునండి, చేశారు. అవునండి. మీ బ్యానర్ అనేది ఆయన అంటే వేరియస్ చెప్పుకోవడానికి స్టేజెస్ లో చేసేవాడు. అన్ని స్టేజెస్ లో బాగా సెట్ అవునండి. అయింది. సో అంటే మనం సుప్రీం హీరోగా ఉన్నప్పుడు మీరు ఉమ్, స్వయం కృషి చేశారు. అవునండి. సో ఎలా అప్రోచ్ అయ్యారు సార్? అంటే ఆయన సుప్రీం హీరోగా అప్పటికి ఒక ఫుల్ ఫ్యాన్ బేస్, ఒక స్టేజ్ లోకి వెళ్ళిపోయారు మెగాస్టార్ అంటే, అంటే ఐ మీన్ సుప్రీం ఓకే హీరోగా. అండి. సో ఎలా అంటే ఆయనకి ఆ పాత్ర మీరు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎలా ఆలోచించారా, లేకపోతే ఆయనతో చెయ్యాలి ఎప్పటి నుంచో ఉందండి మాకు. ఎప్పటి నుంచో ట్రయల్స్ చేస్తా, అంటే సబ్జెక్ట్స్ ఆయన సూటబుల్ సబ్జెక్ట్స్ కోసం ఇది అవుతున్నప్పుడు ఆల్రెడీ ఆయన విశ్వనాథ్ గారి డైరెక్షన్లో శుభలేఖ చేశారు అప్పటికి. అవును. శుభలేఖ అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. హోటల్లో స్టూవర్డ్గా క్యారెక్టర్ కింద చేశారు. దాంట్లో మంచి వరకట్నం మెసేజ్ మీద సబ్జెక్ట్ అది. అది అయ్యాక మాకు చేయాలన్నమాట ఆయన. విశ్వనాథ్ గారు కాంబినేషన్లో నువ్వు అంటే శంకరాభరణం హిట్, నాన్నగారు విశ్వనాథ్ గారు కాంబినేషన్లో సిరిసిరిమోవా హిట్. సో నాన్నగారు చిరంజీవి గారిని అప్రోచ్ అయినప్పుడు విశ్వనాథ్ గారు మంచి సబ్జెక్ట్ తీసుకురా చేద్దామని చెప్పంటే ఆయన కూడా రకరకాల ట్రై చేసి మొత్తానికి విశ్వనాథ్ గారికే వచ్చింది, స్ట్రైక్ అయింది ఐడియా. ఈ క్యారెక్టరైజేషన్ అది చెప్పులు కుట్టుకుని సాంబయ్య పాత్రది. అది నాన్నగారు వెళ్ళి చిరంజీవి గారికి ఇలాగా మంచి డైరెక్టర్ గారు అనుకున్నారు, నీకు ఈ స్టేజ్లో ఉన్నావు, నువ్వు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నీ నీ ఎదుగుదలకి నీ లైఫ్కి దగ్గరగా ఉండే క్యారెక్టర్ అది, ఎందుకంటే నువ్వు కూడా స్వయం కృషితోటి ఎదిగిన వాడివి కదా, సో డెఫినెట్గా నీకు బాగుంటుందేమో అని చెప్పి అంటే ఒకసారి అయితే విందాం అని చెప్పి ఆయన విని ఇమ్మీడియట్గా ఓకే చెప్పేశారు ఆయన. నో అదర్ థాట్. ఓకే. ఇమీడియట్. అప్పట్లో అంతా మాస్ ఫుల్ మాస్, ఖైదీలు అన్ని అన్ని అత్తగెముడు, దొంగ మొగుళ్ళు, అన్ని ఎముడికి మొగుడు, దొంగ మొగుళ్ళు, అన్ని మాస్ సినిమాలు అండి ఎక్కువ. దానికన్నా ముందు ఎక్కువ అయినా ఎక్కువ చేశారు. కె బాలచంద్ర గారి సినిమాలు ఇలాంటివన్నీ చేశారు. ఆయనకి మధ్యలో మరి ఎన్ని మాస్ సినిమాలు అవడంతో హీ వాంట్స్ ఎ వెరైటీ టు షో హిజ్ ఇన్నర్ ఇదనమాట. ప్యాషన్ ఉంటుంది కదా ఆయనకి. ఎనీ ఆర్టిస్ట్ తన లోపల ఉన్నది బయట చూపించుకోవాలనే ఎవరికైనా ఉంటుంది. అలాగా దానికోసమే ఇది ఒప్పుకుని చేశారు. అండ్ ఈ లివ్ ద క్యారెక్టర్ అందరికీ తెలిసింది అది. అవును. ఎలా వచ్చింది సార్ రెస్పాన్స్? అంటే మనం సుప్రీం హీరోగా అప్పట్లో ఆయన ఒక వెలుగుతున్న టైంలో అలాంటి పాత్రని మీరు రిలీజ్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే అనౌన్స్ చేసినప్పుడు కానీ ఎలా రెస్పాన్స్ ఎలా వచ్చింది ఆ మూవీకి? మొదట్లో నెగిటివ్ ఉందండి. అంటే రిలీజ్ ముందు చెప్తున్నా, ఫ్యాన్సే అసలు కొంచెం యాక్సెప్ట్ చేయలేదు మొదట్లో. మా హీరోని గ్లామర్ హీరోని తీసుకొచ్చి రోడ్ సైడ్ కాబ్లర్గా వేయడం అన్నది మాకు మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అంటే నాన్నగారు వాళ్ళు కన్విన్స్ చేశారు, అలా కాదయ్యా మీ నటుడు మీ అభిమాన నటుడు రకరకాల పాత్రలు వేస్తే మీకే గర్వకారణం అది అని చెప్పి వాళ్ళేమి చేయకుండా మంచి కూల్గానే వాళ్ళతోటి చేసి సినిమా మాట్లాడిన తర్వాత ఓకే ఫస్ట్ డే కొంచెం మిక్స్డ్గానే ఫీల్ అయ్యారు ఫ్యాన్స్ వరకు. మామూలు జనానికి బాగా వచ్చేసింది. బట్ తర్వాత సూపర్ డూపర్ హిట్ అయిపోయి మాస్లో కూడా బాగా ఆడిస్తుంది. అప్పుడు ఏబిసి సెంటర్స్ ఉంటాయి విలేజెస్ లాంటి, అక్కడ కూడా బాగా ఆడిస్తుంది. అంటే ఆయన క్యారెక్టర్ ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. సో మనం కూడా ఇలా కింద నుంచి పైకి ఎదిగిన వాళ్ళం, అలాగా రూట్స్ మర్చిపోకూడదు, మనం వచ్చిన ఇది మనం మర్చిపోకూడదు, ఇవన్నీ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. సో అలాగా పెద్ద సూపర్ హిట్ అయ్యి ఫస్ట్ టైం ఆయనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ నంది అవార్డు ఈ సినిమాతోటే వచ్చింది.
స్వయం కృషికి. అంటే ఇక్కడ మీరు అన్నారు స్వయం కృషి అని ఒక మాట. సో నాన్నగారు కూడా ఎంతో కష్టపడి పైకి వచ్చి ఆ స్టేజ్ లో ఆ మూవీస్ తీసారని నేను కూడా విన్నాను. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం అంటే ఐ మీన్ నాటకాల్లో ప్రవేశం ఉందని, ఆ తర్వాత ఐ థింక్ డబ్బింగ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్స్ వేస్తూ సినిమా మీద ప్యాషన్ తోటి వచ్చేసారు అక్కడి నుంచి. మంచి ఉద్యోగం అవకాశం వచ్చినా అది వదులుకొని సినిమా మీద ప్యాషన్ తోటి వచ్చేసారు. వచ్చేస్తే ఇక్కడ అవకాశం కోసం పిలిపించారు ఒకళ్ళు, అనుకోకుండా జరగలేదు అది. సో ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అలాగే డబ్బింగ్ చెప్పుకుంటూ ఇలా చేసుకుంటూ అలా పరిచయాలు పెంచుకుంటూ అలా నిర్మాణ రంగంలోకి ముందు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వచ్చి అక్కడి నుంచి నిర్మాత స్టార్ట్ అయ్యి అండ్ బికేమ్ మన అప్పట్లో పాన్ ఇండియా ఫిల్మ్స్ తీసే స్థాయికి ఎదిగారు. అప్పుడు పాన్ ఇండియా మూవీస్ ఇప్పుడు వింటున్నాం కానీ అప్పట్లోనే చేశారండి. మీ శంకరాభరణం కూడా ఐ థింక్ రష్యాలో అనుకుంటా సార్, నేను ఎక్కడో విన్నాను. రష్యాలో సాగర సంగమం స్వయం కృషి రష్యాలో చాలా పాడింది. అక్కడికి దే ఇన్వైటెడ్ హిమ్ రష్యాలో, అక్కడ స్వయం కృషి ఆడింది. స్వయం కృషితో పాటు తర్వాత చిరంజీవి గారు పిక్చర్స్ లైక్ చేశాడు, వెంటనే పసివాడ ప్రాణం అడిగారు. తర్వాత రుద్రవీణ తీసుకున్నారు. సో ఇవన్నీ తర్వాత వెళ్ళి సో హీ గాట్ ఎ వెరీ గుడ్ ఇమేజ్ ఇన్ రష్యా అప్పట్లో. అవునవును, అదే విన్నాను. అంటే మూవీస్ పాన్ ఇండియా మూవీస్ అనే ఇప్పుడేమో కానీ అప్పట్లోనే అక్కడ చాలా భాషల్లో కూడా డబ్బింగ్ చేసి అండ్ కోట్లు, అంటే ఇప్పుడు మనం కోట్లు అంటే అప్పట్లో కోట్లలోనే కలెక్షన్స్ వచ్చినాయి అని అంటే నిజంగా అనిపించింది ఈ మూవీస్ కి కోట్లు రావడం తప్పేం కాదు అనిపిస్తుంది. అంటే అలాంటి మూవీస్ ఒకటి కాదు రెండు కాదు, ఏ మూవీ ఇప్పుడు మన భారతీయులు అనే వాళ్ళు ఎక్కడ ఏ కంట్రీలో ఉన్నా కూడా మన మూవీస్ పెట్టుకొని చూస్తే ఫీల్ గుడ్ అనమాట. అంటే ఎలా అనిపిస్తుంది అంటే మూవీ అలా వెళ్తూ చూసినా కూడా మూవీ కూర్చోబెట్టి మూవీ మొత్తం కూడా కంప్లీట్ చేసుకుని ఒక ఫీల్ తో అలా అనిపిస్తుంది. ఎందుకంటే అందులో నేను కూడా ఒకదాన్ని, మీ ప్రతి మూవీ కూడా అంత బాగా ఎంజాయ్ చేస్తాను నేను. ఎప్పుడైనా మనసు ప్రశాంతంగా ఉన్నా లేకపోతే ఇంకా అంటే ఈ జనరేషన్ పిల్లలు కూడా ఆ మూవీస్ చూస్తే నిజంగా బాగుంది కదా అనుకునేలా ఉంటాయి. అసలు ఆ సాంగ్స్ గానీ లేకపోతే అన్ని విధాల అలా కుదిరినాయండి ఆ కాంబినేషన్స్. విశ్వనాథ్ గారు, మా గురువు గారు విశ్వనాథ్ గారు, నాన్నగారు, కొన్ని సినిమాలకి ఏమో ఇళయరాజా, కొన్ని సినిమాలకి రకరకాల మ్యూజిక్ డైరెక్టర్స్, అందరు కాంబినేషన్ అసలు చాలా బాగుంది. ఈ స్వయం కృషి వచ్చేసరికి చిరంజీవి గారు స్వయం కృషితో పైకి వచ్చారు, నాన్నగారు స్వయం కృషితో పైకి వచ్చారు, విశ్వనాథ్ గారు స్వయం కృషితో పైకి వచ్చారు. ఆయన ఒక సౌండ్ అసిస్టెంట్ గా స్టార్ట్ అయ్యి లైఫ్ అలా అలాగా అసోసియేట్ డైరెక్టర్ ఇదయ్యి మెల్లిగా డైరెక్టర్ అయ్యి ఈ స్టేజ్కి వచ్చారు ఆయన. అందుకే ఆయన డైరెక్షన్ టైంలో కూడా ఒక కాకి డ్రెస్ ని ఫాలో అయ్యేవాడు లాస్ట్ వరకు. ఆయన లాస్ట్ సినిమా వరకు అదే చేశాడు. ఆ టైం అని కాదు, లాస్ట్ శుభప్రదం ఏదో చేశారు, అప్పుడు కూడా కాకి డ్రెస్ అయ్యాడు. అది కంపల్సరీ, అది వేస్తే ఒక పులే మారిపోతారా అస్సలు దరిదాపులో మేము ఎవరు ఉండం. అలా డెడికేషన్ అది అంటే మర్యాద మేము అందరూ. అది మరి సరదాగా ఉన్న టైంలో సరదాగా ఉంటారు, అన్నీ ఉంటాయి. వర్క్ టైంలో మాత్రం ఆయన చాలా ఇదిగా ఉంటారు. మీరేంటి అంటే నాన్నగారు ఇలా ఈ ప్రొడక్షన్ సైడ్ వచ్చి ఉండబట్టి మీరు ఈ పరిశ్రమలోకి అడుగు పెట్టారా, లేకపోతే నాన్నగారు లేకపోతే వీళ్ళందరూ ఏమైనా ఫోర్స్ చేయడం వల్ల వచ్చారు? ఫోర్స్ చేయలేదు, నాకు మొదటి నుంచి నాన్నగారు ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళిపోవడం అలవాటు అండి బాగా. లాస్ట్ పిల్లవాడు అంటే ఇంట్లో, సో ఎక్కడికి వెళ్ళినా స్కూటర్ ఉండేది, స్కూటర్లో ఎక్కేసేవాడిని. ఆయన డబ్బింగ్కి వెళ్ళినా షూటింగ్కి వెళ్ళినా వెళ్ళిపోయాడిని. అలాగా అలవాటు అయిపోయింది. అలాగా ఆయన పనులన్నీ ఇట్లలో ఇన్వాల్వ్ అవ్వడంతో ఇంకా ఫస్ట్ ఫిలిం సినిమా అప్పుడు కూడా అవార్డ్స్కి పంపడం, ఇలాంటి కరస్పాండెన్స్ చేయడాలు, చిన్న పనులు చేయడం, తర్వాత తయారమ్మ బంగారు చిన్న చిన్న పనులు మెల్లిమెల్లిగా అబ్జర్వ్ చేసేవాడి. సీతాకోక చిలకప్పటికి ఒక స్టేజ్కి నేర్చేసుకున్నాను. సాగర్ సంగమం నుంచి ఫుల్ ప్లెజ్డ్గా సో మీ బ్రదర్ అంటే ఆయన శ్రీరామ్ గారు యాక్టింగ్ సైడ్ మీకు ఎప్పుడు అనిపించలేదా అంటే ఇన్ని మంచి సినిమాలు చేస్తున్నాం ఏదో ఒక క్యారెక్టర్ లో నేను కనిపించాలి? నాకు ఎప్పుడు ఇది లేదు. సరదాగా ఏం చేసుకుంటాను, మేమందరం డబ్బింగ్ లో ఎవరో ఒకరు వాయిస్ ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటాం చిన్న క్యారెక్టర్స్ కి సరదాగా. ఎప్పుడు నాన్నగారు గాని విశ్వనాథ్ గారు గాని ఈ పాత్ర నువ్వు చెయ్యని అనడం? వాళ్ళు ఎవరు అడగలేదు కానీ భారతీరాజా గారు అడిగారు. భారతీరాజా గారు సీతాకోక చిలకప్పుడు చేయమన్నారు. లేదండి నేను కదండి నేను అలవాట్లేదు అంటే. తర్వాత ఇంకో సినిమా కూడా అడిగాడు ఆయన. సీతాకోక చిలక అయిపోయాక ఇంకో సినిమాకి అడిగారు. నాకు ఇంట్రెస్ట్ తెర వెనకే ఉండి నడిపిస్తానండి నాకు లేదండి అని చెప్పేవాడిని. నాన్నగారితో అంటే ఆయన
ఒక వాల్యూస్ ఉన్న Hmm. ప్రొడక్షన్ ని Hmm. ఎంతో బాగా రన్ Hmm. చేశారు. సో నాన్నగారితో చిరంజీవి గారి బాండింగ్ ఎలా ఉండేదండి? చాలా అసలు ఎలా ఉండదంటే నువ్వునే మ్మ్హ్మ్. ఇద్దరు నువ్వునే నాగేశ్వరరావు మ్మ్. అంత చనువు అనమాట అయితే ఓకే. ఆ, అంటే రావణగి గారితో ఎలాగ ఉంటారో అలాగే ఆల్మోస్ట్ మ్మ్. అంత ఇదిగా అంటే ఆ, మేమందరం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సురేఖ్ గారు వీళ్ళందరినీ మేము అక్క అక్క అని మా ఇంట్లో చిన్నప్పటి నుంచి అలవాట్లు మాకు. ఓకే. సో అలాగే వాళ్ళందరూ కూడా అంత క్లోజు. దాంతో ఇంకా ఇది కాకుండా నాన్నగారిని బాగా ఆట పట్టించేవాడు అయితే ఆహా. సరదాగా ఎలా? చిన్న చిన్న ఇన్ని అనమాట. ఆ. చాలా అలాగే అందుకని మా వర్క్ వైజ్ మళ్ళీ దేనికి అదే మ్మ్. సరదాగా ఉన్న టైంలో సరదాగా వర్క్ వైజ్ ఆయన డెడికేషన్ మ్మ్. టైం అంటే టైంకి చిరంజీవి గారు 7 గంటలకు స్టార్ట్ అంటే 7 గంటలకి మేము వచ్చిన రాపోయినా ఆయన ఉంటారు ఫస్ట్ అక్కడ స్టార్ట్లో. మ్మ్. అంత సిన్సియర్ పంక్చువాలిటీ. ఓకే. ఇది మీరు స్వయం కృషి తీసినప్పుడు ఆయన సుప్రీం హీరో. అవునండి ఆ టైంలో ఆయనతో ఆ పాత్ర చేయించడమే సాహసం అనుకోవచ్చు అవునండి అప్పట్లో. అవునండి అవును అలాంటిది ఆయన మెగాస్టార్ గా అయిన తర్వాత, మెగాస్టార్ అంటే ఇంకా అప్పటికి ఒక రేంజ్ లోకి బాగా వెళ్ళిపోయారు. అప్పుడు ఆపద్బాంధవుడు అవునండి ఈ క్యారెక్టర్ ఎలాంటిదో ఆ క్యారెక్టర్ కూడా అలాంటిది. అవునండి నిజంగా అంటే అది కూడా ఒక ధైర్యం అనే చెప్పుకోవాలి. అది ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎలా ఆయన రిసీవ్ చేసుకున్నారు? ఈ ఆపద్బాంధుడులో ఆయన చూస్ చేయడానికి ఎలాంటి ఓకే. జరిగింది? ఇప్పుడు మీరు స్వయం కృషి అన్నారు కాబట్టి స్వయం కృషిలో ఓకే విశ్వనాథ్ గారు రెడీ చేశారు సబ్జెక్టు, నాన్నగారు బాగుందన్నారు, ఇదంతా ఓకే. నాన్నగారు చేయడానికి ఆల్రెడీ ఆయన శంకరాభరణం లాంటి సినిమాకే రిస్క్ చేశారు. కానీ రిస్క్ అనేది అలవాటు అయిపోయింది. అలవాటైపోయింది. సీతాకోకచిలుకలేమో కొత్త వాళ్ళతోటి అవును. చేయడం, అలాగే భారతీరాజు అని పెట్టి చేయడం అలవాటైపోయి మేము రెడీ చేయడానికి అంత స్టేచర్లో ఉన్న సుప్రీం హీరో రేంజ్లో ఉన్న చిరంజీవి గారు ఒప్పుకోవడం ఆ క్యారెక్టర్, మ్మ్. ఒక చెప్పులు కుట్టుకుని క్యారెక్టర్ ఒప్పుకోవడం ఆయన గ్రేట్నెస్, మ్మ్. ఆయన ప్యాషన్ టువర్డ్స్ క్యారెక్టర్స్ అనమాట. మ్మ్. సో అది అలా ఉంచితే నెక్స్ట్ మీరు ఆపద్బాంధుడు అన్నారు. ఆపద్బాంధుడు అప్పుడు అందరూ కలిసి రెడీ చేసింది ఆల్మోస్ట్. ఓకే. ఇప్పుడు విశ్వనాథ్ గారు, నాన్నగారు, చిరంజీవి గారు కొన్ని ఇలా క్యారెక్టర్ ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, ఒకరికొకళ్ళు డిస్కస్ చేసుకుని చేసిన క్యారెక్టర్ అది. మ్మ్. అంతే తప్ప ముందు సబ్జెక్ట్ రెడీ అయిపోయిన సబ్జెక్ట్ కాదు అది. ఓకే. ఒక క్యారెక్టరైజేషన్ అనుకుని దాని చుట్టూ కథలు అల్లి మ్మ్. ఒక ఫ్యామిలీకి బాగా అటాచ్డ్ అయిన అమ్మాయి గారు అంటూ మ్మ్. మోగ మనసుల్లో నాగేశ్వర నాగేశ్వర్ లాగా, మ్మ్. సిరిసిరిమలో చంద్రమోహన్ లాగా, మ్మ్. అలాగా ఒక ఫ్యామిలీకి బాగా బాండెడ్ రిలేటెడ్ కాకపోయినా వాళ్ళ ఫ్యామిలీకి బాగా ఇదై అతనే మళ్ళీ ఆ ఫ్యామిలీని కాపాడి స్టేజ్ మ్మ్. వస్తుంది. అవును. సో అది ప్లస్ ఆయనకి అది పెర్ఫార్మెన్స్ వైజ్ మంచి పేరు వచ్చింది కానీ జనాలకు కొంచెం ఎక్కలేదు అది. మ్మ్. ఆ మెంటల్ అసైలంలో ఉన్న క్యారెక్టరైజేషన్ కూడా చెయ్యాలని ఆయనకు ఉంది మ్మ్. ఎప్పటి నుంచో. మ్మ్. సో అందుకోసం అది కూడా దీంట్లో ఆయన నచ్చి చేశారు ఈ క్యారెక్టర్. నచ్చి చేసింది, ఓకే. 100% నచ్చి చేసింది. మ్మ్. అది ఓకే. వేరే సీజన్స్ వల్ల అది కొంతమంది యాక్సెప్ట్ చేయలేదు. ఎవరో మా హీరో ఏంటి అలాగ చేయడం మ్మ్. అని ఫ్యాన్స్ కానీ. ఎందుకంటే ఆ టైంలో ఘరానా మొగుడు కరెక్ట్గా 4-5 months బిఫోర్ రిలీజ్ అయింది. ఓకే. మ్యాసివ్ హిట్ అండి, మ్మ్. ఆల్ టైమ్ రికార్డ్ అప్పటికి. అవునవును. పక్కా కమర్షియల్ సినిమా అది. అవును. ఆ జానర్లో పెద్ద హిట్ అయిపోయింది ఆ రోజుల్లో. మ్మ్. అదేంటంటే దే కుడ్ డైజెస్ట్ మ్మ్. ఇమ్మీడియట్గా ఆ ఇంపాక్ట్ దీని మీద పడింది. దీని పడింది. అవును. ఓకే. బట్ క్రిటికలీ వెరీ వెల్ అక్లైమ్డ్ అండ్ అవార్డ్స్ వైజ్ అన్ని అవార్డ్స్ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ నంది అవార్డు మళ్ళీ ఈ సినిమాకి మ్మ్. ఆపద్బంధుడికి వచ్చింది. మ్మ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి ఏంటంటే నేషనల్ అవార్డు 1 vote మిస్ అయింది. ఓకే. యాక్చువల్ అప్పుడే నేషనల్ అవార్డు 92లో రావాల్సింది ఆయనకి. మ్మ్. డ్యూ టు వేరియస్ రీజన్స్ అది రాలా. మ్మ్. సో అంత ఇలా అంటే గొప్పగా అప్పటికి చేశాడు ఆయన. మీరు చూస్తున్నారు అంటే ఈ కమర్షియల్ మూవీస్ అన్ని కూడా బాగా హిట్ అవుతున్న తరుణంలో ఎప్పుడు నాన్నగారు ఆ టైప్ ఆఫ్ మూవీ తీద్దామని ఎప్పుడు అనుకోలేదా? లేదండి, ఎప్పుడు అనుకోలేదండి. ఆ. ఆయన ఎప్పుడు కూడా ఇప్పుడు ఓకే చిరంజీవి గారు కాదు, సితారా చేసాము, మ్మ్. అది కూడా డిఫరెంట్ ఫిల్మే కదా మాది. అవునవును. సీతాకోచిలు చేసాం, అది డిఫరెంట్ ఫిల్మే. మ్మ్. ఏం చేసినా సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ ఉండాలనేది ఆయన మొదటి నుంచి. మ్మ్. ఒక నిజంగా ఎలా అనిపించింది అంటే ఒక ట్రెండ్ సెట్ చేశారని అనుకోవచ్చు. డెఫినెట్లీ ఎందుకంటే సీతకొక చిలక ఆ మూవీ తర్వాత మ్మ్. అలా లవ్ స్టోరీస్ లవ్ స్టోరీస్ చాలా వచ్చాయి. మెయిన్ అదే ఇన్స్పిరేషన్ చాలా మందికి. మ్మ్. చాలా మంది యంగ్ డైరెక్టర్స్ అప్పుడు స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. మ్మ్. మాకు ఈ లవ్ సబ్జెక్ట్కి మాకు సీతాకోచలకి ఇన్స్పిరేషన్ అని. మ్మ్. అలాగే కొంతమంది ఏమో విశ్వనాథ్ గారు మా సినిమాలు చూసి డైరెక్టర్స్ అయిన వాళ్ళు కొంతమంది ఆహా. రకరకాలు. మ్మ్.
ఓకే. అండ్ అంటే మీరు ఆపద్ బాంధవుడు తర్వాత గ్యాప్ అనుకోవచ్చు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఏ మూవీ కూడా రాలేదు మన సంస్థ నుంచి. సో గ్యాప్ తీసుకున్నారా? గ్యాప్ వచ్చిందా? దాని గురించి అదే అలా జరిగిపోయిందండి. ఎందుకంటే ఆపద్బంధుడి తర్వాత మళ్ళీ చిరంజీవి గారితో అనుకున్నామండి. మళ్ళీ చిరంజీవి గారు వర్క్ చేసాం, 2 years వర్క్ చేసాం. అనుకున్న సబ్జెక్ట్స్ సరి అని రాకపోవడం, తర్వాత మెల్లిగా ట్రెండ్ మారడం అండి. ప్రొడ్యూసర్స్కి ఇంపార్టెన్స్ తగ్గడం, రకరకాల ఇది అవ్వడం. ఈ లోపల చిరంజీవి గారు కూడా ఆ టైంలో కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని మళ్ళీ హిట్లర్ తో ఇది ఇచ్చారు ఆయన. డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఏజ్ గ్యాప్ లాంటిది చేశారు. సో ఎన్ని రీజన్స్ వల్ల గ్యాప్ వచ్చిందండి. ఆ గ్యాప్ అలాగా కంటిన్యూ అయిపోయిందండి. ఓకే. సో మళ్ళీ మేము ఆశించవచ్చా పూర్ణోదయ ఈ సినీ క్రియేషన్స్ నుంచి ఏదైనా మళ్ళీ ఇంకొక ఆణిముత్యం లాంటిది? ఏమో అండి, విల్ సీ అండి, వి కాంట్. బట్ పూర్ణోదయ పేరుని నేను నిలబడితే నిలబట్టాలి కానీ పాడు చేయకూడదని నా ఇది ఫస్ట్. ఓకే. పాడు చేసి తీయవు, నిజంగా కాన్ఫిడెన్స్ మంచిది వస్తే చూద్దాం. ఓకే. అంటే లెగసీ మీ అంటే బ్రదర్ ఆల్రెడీ ఆయన మూవీస్ యాక్ట్ చేశారు. సో ఇంకెవరైనా లెగసీ మీ కుటుంబం నుంచి? పెద్ద లేదండి, పిల్లలు ఉంది కానీ ఇంకా అంత టైం దాని మీద ఫుల్గా లేరు ఎవరు లెగసీ అన్నది చెప్పడం. నేనే ప్రొడక్షన్ సైడ్ నేను ఒక్కడే ఫుల్గా ఇన్వాల్వ్ అయింది. ఇందాక మీరు ఒక మాట అన్నారు, అంటే ఆ స్టేజ్ తర్వాత కొంచెం ప్రొడ్యూసర్స్ కి వాల్యూ తగ్గడం లాంటిది కొంచెం చేంజ్ అయింది అంటున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకుంటే నేను చాలా అంటే సందర్భాల్లో కూడా విని ఉన్నాను. ఏడిది నాగేశ్వరరావు గారు అంటే ఎప్పుడు కూడా ఒక ప్రొడ్యూసర్ లాగా బిహేవ్ చేయరు. ఆయన కూడా ఒక టెక్నీషియన్, అంటే ఈవెన్ అంటే ఒక ఆఫీస్ బాయ్ చేసే పనులు కూడా ఆయన ఆ మూవీలో స్పాట్ లో సపోజ్ సెట్ ప్రాపర్టీ ఏదో సరిగ్గా లేదు, బాయ్ కోసం వెయిట్ చేసి లోపల తీసుకొచ్చి పెట్టించాడు అలాంటివన్నీ. అయితే బికాస్ ఆయన నాటకాల్లో ఎప్పుడు కూడా గ్రూప్గా చేస్తారు అందరూ, అక్కడ అలవాటు బాగా ఆయనకి. ఆయన నాటకాల్లో ఆయన ఎవరెవరు అనుకుంటారు, ఆయన కూడా జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, హర్నాథ్ రాజు గారు, ఫాదర్ హర్నాథ్ రాజు గారిని పెద్ద హీరో ఉండేవారు. ఆయన మాడా వెంకటేశ్వర, విజయ్ చంద్ర, వీళ్ళందరూ ట్రూప్ అనమాట. కేకే శర్మ, వీళ్ళందరూ ఒక ట్రూప్. వీళ్ళందరూ ఎలా ఉండేది అంటే నాటకాల్లో మీకు తెలిసే ఉంటుంది, అంటే మనకి విన్నదే, నేను చూడలేదు అంతా. నేను ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను అలాంటిదే ఉండదు అక్కడ. అందరూ అన్ని పనులు చేసేసుకుంటారు. సో ఆ ఇది ప్లస్ ఆ డిగ్నిటీ అనేది ఆయనకి ఇది లేదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్, మనకి మన ప్రొడ్యూసర్ ఇలాగే ఉండాలి, కాలేజ్ కూర్చోవడం అనేది లేదు. బట్ ఇంకోటి ఏంటంటే అట్ ది సేమ్ టైమ్ హీ వోంట్ ఇంటర్ఫియర్ విత్ ద డైరెక్టర్ ఆన్ ది సెట్స్. వాట్ ఎవర్ హ్యాపన్స్ సెట్ డిస్కషన్ రూమ్లోనే అయిపోద్ది. సెట్లో అందరూ ఎదురుగుండా డైరెక్టర్ చెప్పినప్పుడు వెళ్ళిపోయి దూరిపోవడం, మాట్లాడడం అస్సలు ఎప్పుడు లేదు. దూరంగా అబ్జర్వ్ చేస్తారు అంతే. అంటే ది బెస్ట్ వర్డ్ నేను నాన్నగారి విషయంలో విన్నది ఏంటంటే, కమల్ హాసన్ గారు కూడా ఒక మాట అన్నారు, ప్రొడ్యూసర్ అంటే ఈ రోజు ఎంత ఖర్చు అయింది, ఈ రోజు ఐ మీన్ అకౌంట్స్ గురించి చూస్తారు, కానీ ఏడిది నాగేశ్వరరావు గారు ఒక్కరే ఈ రోజు ఎన్ని మంచి సీన్లు వచ్చాయి, ఎంత బాగా షూట్ అయింది అని అడుగుతారంట కదండి. కమల్ హాసన్ గారు ఇండియా టుడే కాన్క్లేవ్ అని స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది, దాంట్లో చెప్పాడు అది. ఆ వీడియో కూడా వర్డ్ నాకు మీతో ఇంటర్వ్యూ చేస్తున్నా అనగానే నాకు ఆ మాట గుర్తొచ్చింది. వీడియో ఉంది, మీకు ప్లే చేసుకొని ఇస్తా. ఓకే, కమల్ హాసన్ చేస్తుంది. అలాగే అప్పట్లో మరి ఆపద్ బాంధవుడు టైంలో బిగ్గర్ దన్ బచ్చన్ అని ఇండియా టుడే అని సంథింగ్ నేషనల్ అది మన ఆపద్ బాంధవుడు రిఫర్ చేస్తూనే ఇచ్చింది టైటిల్. అది హీ వాజ్ పేడ్ హైయెస్ట్ రెమ్యునరేషన్ అట్ ద టైం ఫర్ ఆపద్ బాంధవుడు. సో మనం ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకుంటే అప్పుడు మీరు చేసిన టైంలో ఉన్నదానికి ఇప్పుడు చూస్తూనే ఉంటారు, మీరు ఎక్కడో చోట చేస్తూనే ఉంటారు. సో ఎలా అనిపిస్తుంది సార్ మీకు అప్పుడు అంత మీరు ఇన్వాల్వ్ అయ్యి చేసిన దానికి ఇప్పుడు చూస్తున్న దానికి? ఇన్వాల్వ్మెంట్ అన్నది ఎవరికైనా ఒకటే, ఇప్పుడు ఈ డైరెక్టర్స్ అయినా సరే ఆ డైరెక్టర్స్ అయినా ఒకటే. మిగతా ఇవన్నీ ఇప్పుడు రూపాయి ఇది 100 రూపాయలు అవుతుంది. స్టైల్ ఆఫ్ మేకింగ్ అంతా మారిపోయిందండి. ఒక కెమెరా బదులు 3 కెమెరాలు పెట్టడం, లైటింగ్ స్టైల్ అంతా మారిపోయింది. అంటే అది ఎవరిని కించపరిచి మాట్లాడట్లేదు నేను. అప్డేటెడ్ వర్షన్స్ డిజిటల్ అయ్యింది, డిజిటల్లో మళ్ళీ 2K 4K అయింది, 4K HD వర్షన్స్ అయింది, రకరకాలు వస్తున్నాయి. దానికి తగ్గట్టు వాళ్ళు కూడా ఆ ఫెసిలిటీస్ అని ఇవ్వాలి కదా. సో అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ రెస్పెక్ట్ టువర్డ్స్ దీనికన్నా కూడా వర్క్ కన్నా కూడా
కమర్షియలైజేషన్ ఎక్కువైపోయింది. లెగిస్తే అన్ని కోట్లే కదా, 100 కోట్లు. అసలు వింటుంటే కోట్లకు అనేది వాల్యూ ప్లస్ ఈ లేకుండా. క్యారవాన్స్ స్టైల్ వచ్చాక అవును. ఆ డెడికేషన్ అనేది కొంచెం తగ్గిందంటే నాకు అనిపించింది. ఓకే. అప్పట్లో షూట్ అయిపోయినాక అందరూ చెట్ల దగ్గర కూర్చొని. షూటింగ్ జరుగుతున్నప్పుడు మీ షాట్ జరుగుతుంది అనుకోండి, మిగతా వాళ్ళకి షాట్ లేకపోయినా అక్కడే కూర్చుంటారు. ఓకే. సో దే ఇన్వాల్వ్ విత్ దట్ కంప్లీట్ సీన్. ఇప్పుడు అలా కాదు, దేని దానికి రావడం వెళ్ళడం. కానీ ఇప్పుడు కూడా చాలామంది పెద్ద సీనియర్ ఆర్టిస్టులు చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఒకసారి లోపలికి వచ్చారంటే అయ్యాకనే వెళ్తున్నారు. ఓకే. వాళ్ళందరికీ ఇది ఉంది ఇంకా. అప్పటిది నేర్చుకున్న క్రమశిక్షణ అనేది వాళ్ళలో ఇప్పటికీ ఉంది. అంటే ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళు ఏంటంటే ఇంక ఇవి చూసి వాళ్ళకైతే అది తెలియదు కాబట్టి వాళ్ళు అలా వెళ్ళడం జరుగుతుంది. సో మీరు అంటే ఎట్లయితే చెప్పుకోవాలన్నా కూడా ఆయన మీ ఫ్యామిలీతో కూడా ఎంతో బాండింగ్, బాగా అండి, చాలా క్లోజ్ బాండింగ్ ఉంది. ఎందుకంటే వాళ్ళ మామగారు ఆ తరం నుంచి కూడా నాన్నగారు లేకపోతే వాళ్ళ పిల్లలు అంతా కూడా మీరందరూ కలిసే ఉంటారు. ఎలా అనిపిస్తుంది రాజా గారు అంటే అప్పుడు ఆయన స్టార్టింగ్ వచ్చినప్పుడు, తర్వాత సుప్రీం హీరో మెగాస్టార్ ఇంత అయినప్పుడు అప్పుడు ఆయన మీ మాటలకి ఇప్పుడు కలిసినప్పటికీ ఎలా ఉంది? అప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారండి. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం అంటారే, అది ఆయన చూసి ఆయన మీద సేయింగ్. అప్పుడు ఎలా ఉన్నారో అప్పుడే అదే అసలు ఏమి మార్పలేదు. అందుకనే ఆయన మెగాస్టార్. ఇంకా పెద్దదైనా ఉంటే అది కలుస్తుంటారా ఇప్పటికి కూడా? ఎప్పుడైనా సందర్భాన్ని బట్టండి, ఊరికే మనం కూడా ఆయన బిజీలో ఉంటారు, మనకి ఏమన్నా పని ఉంటే వెళ్తాం, లేకపోతే ఫంక్షన్స్లో కలవడం. బట్ వాళ్ళ ఏ ఫంక్షన్ జరిగినా, మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కంపల్సరీ ఆయన రావడం, మేము ఆడడం ఇప్పటికీ అది విల్ బి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ గెస్ట్స్ అనమాట. నాన్నగారితో స్పెషల్ బాండింగ్ ఉండేదంట కదా? బాగా అండి, బాగా. ఆయన దేనప్పుడు కూడా చాలా బాధపడ్డారు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజునైతే ఆయన పరమపదించినప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండి ఆయన మూసారు. ఓకే. అది మాకు మా ఎల్డర్ బ్రదర్ ఎంత ఇది ఉంటే అది ప్రొడ్యూసరు యాక్ట్ అన్న రిలేషన్షిప్ కాదు అది. ఆయన ఎంత మనసుకు తీసుకోకపోతే అదండి బాగా. అప్పుడప్పుడు ఆయన నాన్నగారు సినిమాలు తీయడం మానేసాక కూడా మెడ్రాస్లో ఉండేవారు చాలా రోజులు. ఆయన మెడ్రాస్ వచ్చినప్పుడల్లా ఇంటికి వచ్చి ఒక 1 hour 2 hours స్పెండ్ చేసి వెళ్ళేవారు. ఆయనతోటి సరదాగా పాత విషయాలు మెమరైజ్ చేసుకుని జోక్స్ అయ్యి చెప్పుకుంటూ అలాగే చాలా చాలా. మళ్ళీ మీరు నాన్నగారి లెగసీని అంటే అప్పటి వరకు మీరు ఆపద్ బాంధుడికి గ్యాప్ ఇచ్చారు. బట్ తర్వాత చేద్దాం అనుకున్నప్పుడు ఆ చిరంజీవి గారితో డిస్కషన్ జరిగింది 2 years అన్నారు కదా, దాన్ని మళ్ళీ మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు అంటే చేద్దామని కూడా అనుకోవట్లేదు? ఇప్పుడు అవ్వలేదండి అలాగా. ఎందుకంటే రీజన్ అంటూ లేదు. నాన్నగారి థాట్స్ మీరు దగ్గర చూసారు కాబట్టి ఆ ఇంపాక్ట్ మీ మీద కూడా ఎంతో కొంత ఉండే ఉంటుంది. ఎందుకంటే ఆయన అనుభూతులు కానీ అనుభవాలు లేకపోతే ఆయన ప్యాషన్ అనేది మీ మీద కూడా ఉంటుంది కాబట్టి ఆ టేస్ట్ మీలో కూడా ఉంటుంది జీన్స్. సో అదే మీరు కంటిన్యూ చేయడానికి చిరంజీవి గారితో మళ్ళీ ఆ మూవీని తీద్దామని కానీ ఎప్పుడైనా డిస్కషన్ రావడం కానీ లేకపోతే ఆయనతో మీరు కలిసిన సందర్భాల్లో దాని గురించి మాట్లాడుకోవడం కానీ? మన సినిమాల గురించి విశ్వనాథ్ గారు తోటి ఒకసారి 2 విశ్వనాథ్ గారిని తీసుకెళ్ళడం జరిగింది ఆయన దగ్గరికి మామూలుగా కలవడానికి. అలాంటప్పుడు పాత సినిమాల గురించి డిస్కషన్స్ అన్ని జరిగి అంతే తప్ప మేము ఎప్పుడు ఆయన సినిమా చేయమని అడగడం కానీ అలాంటిది ఎప్పుడు జరగలేదు. అది ఎందువల్ల జరగలేదు నాకే తెలియదు. అది ఇంకా అలా ఆగిపోయింది అంతే. ఓకే, ఏమో అవకాశాన్ని వస్తుందేమో చూడొచ్చు, ఎందుకంటే ఏ టైంలో జరిగిందో మనం ఏమి చెప్పలేం కాబట్టి. సో ఏంటి సార్ అంటే ఇప్పుడు మనం చిరంజీవి గారిని మీ మూవీస్ గురించి మాట్లాడుకుంటే ప్రతి మూవీ కూడా ఒక ఆణిముత్యం. అసలు ఏ సీన్ బాగుంది, ఈ సీన్ ఇట్లా ఉందని అస్సలు మాట్లాడుకోవడానికి లేదు. అయినా కూడా మీకు మీ సినిమాలలో బాగా నచ్చిన ఒక సీన్ కానీ లేకపోతే సాంగ్ కానీ లేకపోతే ఆ షూట్ జరిగిన సందర్భం కానీ గురించేనా ఏదైనా చెప్పమంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం మాట్లాడుకునేది చిరంజీవి గారి టాపిక్ కాబట్టి చిరంజీవి గారి సినిమాల్లోనే మాట్లాడుకోవడం సమంజసం అని అనుకోవడం. ఆయన స్వయం కృషిలో షూటింగ్ చేస్తున్నప్పుడు మేము మైసూరు దగ్గర శ్రీరంగపట్నం నది ఒడ్డున కావేరీ నది ఒడ్డున సెట్ చేసేవాడి. చిన్న పల్లెటూరు అలాగా చిరంజీవి ఇల్లంతా అక్కడే వేసేవాడి. వేసి ఒక షెడ్యూల్ అయిందండి. మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్కి గ్యాప్ ఉందండి, ఒక 20 రోజులు 1 month డేట్స్ నెక్స్ట్ మంత్ ఉంటుంది. అక్కడ ఒక మనిషిని ఒక వాచ్మెన్ పెట్టి మేము వచ్చేసాం అందరం. నెక్స్ట్ డే షూటింగ్కి చిరంజీవి గారి డేట్స్ నెక్స్ట్ డే మంత్లో చేయవలసి వస్తుంది. చేసి 2 days ముందు ఎంతో మాకు అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, ఫ్లడ్స్ వచ్చేసి అన్ని కొట్టుకెళ్ళిపోతున్నాయని, కంటిన్యూటీ ప్రాబ్లమ్స్. సో అర్జెంటుగా అక్కడ ఇమ్మీడియట్గా ఏమేమి దొరికితే అన్ని లారీలో వేయించుకుని ఆ సామాన్ అన్ని నైట్ చెన్నై తెప్పించి
ఇక్కడ మళ్ళీ రీఎరెక్ట్ చేయించేది. చిరంజీవి గారు డేట్ లేదు, ఒకరోజు ఒక నైట్ ఇస్తా కుదురుతప్పుడు చేయడానికి. ఓకే. చిరంజీవి గారు విజయశాంతి ఇద్దరే అన్నమాట సీను. కానీ 4-5 అవర్స్లో చేసారు ఆ సీను. సీన్ చూస్తే చాలా చాలా ఎమోషనల్ సీను. అదేంటంటే ఆయన పెళ్లి చేసుకుందాం అనుకున్న సుమలత ఇంకొక సరోజమన్ బెనర్జీని చేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక ఇంటికి వచ్చేసాక బాటిల్ పట్టుకుని సారా బాటిల్ పట్టుకుని తాగుతూ వచ్చి పాట కాదు ఇదే కాదండి, పాట కాదు, సీనే వెళ్ళిపోయింది. అది తను అన్యాయం చేసి వెళ్ళిపోయింది ఏదో డైలాగ్ మొత్తం ఆడు సుఖంగా ఉంటారు నీకేంట్రా అని చెప్పి చాలా బాగా మంచి సీన్ అండి. అది ఏం చేశారంటే అది సీన్ మొత్తం తీయాలంటే 1 full day పడుతుంది డిఫరెంట్ షార్ట్స్ తీయాలంటే. అప్పుడు చిరంజీవి గారు, విశ్వనాథ్ గారు, కెమెరామెన్ అందరూ కూర్చొని డిస్కస్ చేసుకుని సింగిల్ షాట్ అండి మొత్తం. ఆయన చిరంజీవి గారు గేట్ నుంచి ఎంటర్ అయ్యి అలా మాట్లాడుకుంటూ వస్తారు, వచ్చి అలా తిరుగుతారు లోపల. అదంతా 1.5 minute అవుతుంటుంది సింగిల్ షాట్. వాళ్ళ కొడుకుతో మాట్లాడతారు, ఉయ్యాల్లో ఉన్న కొడుకు పక్కన చేస్తుంది. ఇవన్నీ కలిసి సింగిల్ షాట్లో చేసి మెప్పించాడండి ఆయన, ఫినిష్ చేసాడు. అదే ఆయన దీంట్లో నేను ఎప్పుడు మర్చిపోలేను, ఎందుకంటే అంత బాగా వచ్చింది ఆ సీన్. ఒకసారి పరిస్థితులు వలన అలా చేయవలసి వచ్చింది, అది ఎక్స్ట్రాడనరీ రెస్పాన్స్ వచ్చింది ఆ సీన్కి. అదొకటి నేను మర్చిపోలేను ఆయన చేసిన దాంట్లో. ఆయన పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే మాత్రం ఆయన కోర్టులో చేసిన ఆహోభావాలండి. కోర్టులో లాస్ట్లో వాళ్ళ అబ్బాయిని జడ్జిమెంట్ నువ్వు అటుపక్క వెళ్తావా అని చెప్పి జడ్జి అడుగుతున్నప్పుడు ఈడేమో ఈ వ్యసనాలకు అలవాటు పడిపోయాడు ఎవడు పిల్లోడు చరణ్ రాజు అలవాటు. ఈయన చరణ్ రాజు వైపు చూసేసరికి ఆయన ఏమి మాట్లాడు కళ్ళల్లో టైట్ షాట్ పెడతాడు. అసలు ఆ ఎక్స్ప్రెషన్ మైండ్ బ్లోయింగ్ అండి. సేమ్ థింగ్ విశ్వనాథ్ గారు కూడా అదే చెప్తారు ఇప్పటికి. బాగా గుర్తుంటుంది. ఈ రెండు నాకు బాగా ఆయన అనేసరికి. ఇంకా సాంగ్స్ అంటారా, సాంగ్స్ ఇవన్నీ ఇంకా చెప్పకరా అందరూ చెప్పేసి నేను చెప్పవలసింది ఇది. సాంగ్స్ అంటే పర్టికులర్ గా మాట్లాడుకోవాలి సార్. మీది మ్యూజిక్ హిట్స్ అంటే మ్యూజిక్ హిట్ అనలేము, స్టోరీ హిట్ అనలేము, ప్రతిదీ హిట్టే. మ్యూజిక్ అంటే ఒక ట్రెండ్ మార్క్ అంటారు కదా, అట్లా సెట్ చేశారు మీ ప్రతి మూవీ. అంటే సినిమాతో పాటు బ్లెండ్ అయిపోతాండి మాకు మ్యూజిక్. సాంగ్ ఫర్ సాంగ్ సేక్ ఎక్కడ ఉండదు. ఇప్పుడు ఇద్దరు హీరో హీరోయిన్ కలిసి మొహంలో చూస్తుంటే డ్యూటీకి వెళ్ళిపోవడం అలాంటిది ఎక్కడ ఏ సినిమాలో ఉండదు మాకు. ఇంక్లూడింగ్ స్వరకల్పనతో సహా. స్వరకల్పన మా బ్రదర్తో ఆయన హీరోగా చేశారు. అంటే ఎందుకు అక్కడ చిన్న మనం మాట్లాడుకుంటే ఇన్ని సూపర్ డూపర్ హిట్స్ వచ్చినాయి, బట్ స్వరకల్పన ఎందుకు కొంచెం ఒకసారి మన చేతిలో ఉండవండి. అంటే ఇన్ని సినిమాలు అది కూడా ఈక్వల్ ఎఫర్ట్ పెట్టిందే దానికోసం. చిన్న చూపు చూసింది సినిమా కాదండి. స్వాతంత్ర్యం ఎలా ఎంత ఎఫర్ట్ పెట్టాం దీనికి అంత పెట్టింది. సో అదే బట్ అది దిష్టి తగిలింది అనుకోవచ్చు. ఇన్ని సినిమాలకు అది దిష్టి చుక్క అనుకోవాలి. వాటితో కంపేర్ చేసేసరిగా లేదేమో మరి. స్వయంకృషి తర్వాత సినిమా స్వరకల్పన. ఓకే, స్వయంకృషి వెంటనే అది తీసారా? ఓకే ఓకే. అలాగే ఆపద్ బాంధుల్లో ఆయన మెంటల్ హాస్పిటల్లో 2 సీన్స్ చేస్తా అండి. అయ్యోటి పర్ఫార్మెన్స్కి పీక్స్ అండి. ఆయన కరెంట్ షాక్ ఇచ్చాక అలాంటి నత్తి వస్తుంది. ఆ నత్తితోటి ఆయన అద్దం ముందు నుంచి మాట్లాడతాడండి. అది మైండ్ బ్లోయింగ్ సీన్. మామూలు ఆయన చేసిన పెర్ఫార్మెన్సెస్ లో 1 of the best పెర్ఫార్మెన్స్. చిరంజీవి గారి సినిమాలు మీరు చూస్తుంటారా? అంటే మన ఓకే, మీకు బాగా నచ్చిన సినిమా ఇది ఆయన సినిమాలలో? మాయి కాకుండా నాకు విజయ్ తోటి బాగా ఇష్టం అండి. ఓకే. రుద్రమేణ బాగా ఇష్టం అండి. ఓకే, అవి క్లాస్ మూవీస్. అభిలాష్ తోటి చాలా ఇష్టం అండి. ఓకే. అలాగే నాకు సెలెక్టెడ్ శుభలేఖ అలాగా ఆ మూవీస్ బాగా ఎంజాయ్ చేస్తాను. మంచి అంటే నాకు పర్సనల్ గా లైక్ చేసిన సినిమా బాగా. ఓకే. చిరంజీవి గారు అంటే తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఆయన సేవా కార్యక్రమాలు. అంటే ఫ్యాన్స్ కి కూడా ఒక హోదా కల్పించి ఫ్యాన్స్ తో ఆయన త్రూ ఎన్నిసార్లు అంటే మనం లైక్ మొన్న చూస్తే కరోనా, అంతకు ముందు తుఫాన్లప్పుడు ప్రతి దాంట్లో కూడా ఆయన చేసే సేవా కార్యక్రమాల గురించి మీరు ఏం చెప్తారు రాజా గారు? ఫస్ట్ మనం తీసుకోవాల్సింది బ్లడ్ బ్యాంక్ అండి. అవును. ఎందుకంటే అప్పటి వరకు చాలా మంది సామాన్యులకి మనం బ్లడ్ ఇస్తే మనం వీక్ అయిపోతామని ఒక అపోహ ఉండేదండి. ఆ అపోహని ఫస్ట్ తొలగించింది ఆయన. తెర మీదకి వచ్చి ప్రతి సినిమాలో అప్పుడు రిలీజ్ అయిన ప్రతి సినిమాలో ఒక వీడియో వేసేవారండి. ఆయన మాట్లాడి ఇదే కాదు, మీ ఆరోగ్యానికి ఇంకా మంచిది, ఇది మీది మళ్ళీ రిఫ్రెష్ అవుతుంది బ్లడ్ అలా చెప్పి ప్రోత్సహించి ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ చిన్న బోనస్ లాగైనా నాతో ఫోటో, మీరు వచ్చినప్పుడు నాతో ఫోటో
అలా ఇచ్చారు ఆయన. బ్లడ్ ఇచ్చిన వాళ్ళకి ఒక ఫోటో ఫోటో ఆ ఉత్సాహంతోనైనా అప్పుడు అది ఇలా చేసి మొత్తానికి ఇవాళ ఎక్కడికి వెళ్ళిపోయిందండి అది ఆల్ ఇండియా లెవెల్లో అది పెద్ద ఇదైపోయి దానికి ఫాలోయింగ్ ఏమో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ అండి. అవును. అది కాకుండా సేవా కార్యక్రమాలు అనేకం అండి. ఇది మొన్న కరోనా ఆక్సిజన్ సిలిండర్స్, ఇది కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఉన్న 10,000 మంది కార్మికులకి నెల సరిపడే సరుకులు మొత్తం నీట్గా ఆర్గనైజ్ చేశాడు, ఎక్కడ ఇది లేకుండా. ఇవన్నీ చేయడంలో మొత్తం ఆయన ఆర్గనైజ్ చేసిన విధానం మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఇవన్నీ మనకు తెలిసి చేసాయి, తెలియకుండా గుప్తదానాలు చాలా జరుగుతున్నాయి. మాకు అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటాయి కొన్ని, బట్ చాలా గుప్తదానాలు జరుగుతుంటాయి. ఎవరండి ఎవరు చేస్తారు అలాగా? అవునవును. సో మీరు అప్పుడు ఎలా చూసారు, ఇప్పటికీ అలాగే ఉంది. అలాగే అండి, అలాగే మనిషి అంటే కొంతమంది దగ్గర చిన్న పిల్లలాగా అసలు ఆ మాటలు కానీ అవన్నీ మీరు ఆయన అసలు ఆయనలో ఏ మార్పు లేదని అలాగే ఉన్నారండి. రామ్ చరణ్ కూడా చూస్తూ ఉంటారా? ఆడఅందరూ అంటే కలిసి అవకాశం తక్కువ ఉంది, ఎందుకంటే వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు, కలిసి బాబు పద్ధతిగా మాట్లాడతారు. ఒకప్పుడు అంటే ఇంక షూట్స్ ఉన్నప్పుడు కొంచెం వాళ్ళందరూ ఎక్కువగా చిన్న పిల్లలైనా కూడా వాళ్ళు రావడం అప్పుడు ఎక్కువ, ఇప్పుడు ఎవరు బిజీలో వాళ్ళు ఉండడం అట్లా. మీ మూవీస్ లో ఎస్ సెంటిమెంట్ మెయిన్, మనం పూర్ణోదయ గురించి మాట్లాడుకుంటే ఎస్ అంటారు. అసలు ఆ ఎస్ సెంటిమెంట్ అనేది మీరు ఎలా కావాలని పెట్టారా, లేకపోతే అలా కలిసి వచ్చిందా? సిరిసిరిమూతో స్టార్ట్ అయిందండి. విశ్వనాథ్ గారికి నాన్నగారికి ఇద్దరు కూడా సిరిసిరిమూతో స్టార్ట్ అయింది. ఓకే, సిరిసిరిమూతో స్టార్ట్ అయింది, హిట్ అయింది. తర్వాత తాయారమ్మ గారికి కుదరలేదు అలా. అదే తాయారమ్మ ఫస్ట్ దానికి కుదరలేదు, లాస్ట్ ఆపద్ బాంధవుడు. ఈ రెండింటికి ఎందుకు పెట్టాలనుకోలేదు అలా? అది అవ్వలేదు, కుదరలేదు, సరైన టైటిల్ దొరకలేదు, అది దొరకలేదా? ఓకే ఓకే. తాయారమ్మ గారు ఎప్పుడు అనుకోలేదు, కానీ ఆపద్ బాంధవుడు రకరకాలు అనుకున్నాం, మళ్ళీ ఎస్ మీద ట్రై చేసాం. అంత ఇంపాక్ట్ క్యారెక్టర్ తగ్గ ఇంపాక్ట్ టైటిల్స్ దొరకలేదు. ఓకే, ఎందుకంటే ఈయన ఆపద్ బాంధవుడే ఆ క్యారెక్టర్ కరెక్ట్గా సూటబుల్ అని, ప్లస్ ఆయనకి కూడా రిలవెంట్ అది ఆపద్ బాంధవుడు. స్వయం కృషి అలాగే రిలవెంట్, ఆపద్ బాంధవుడు కూడా చిరంజీవి గారి పర్సనల్ క్యారెక్టర్కి రిలవెంట్. ఆపదలో ఉన్న కాపాడి ఎన్నో చేసిన సేవా కార్యక్రమాలు చేశారు కదా, సో ఈజ్ మెయిన్ ఆపద్ బాంధవుడు. ఓకే, టైటిల్ కి న్యాయం చేశారంటారా? ఆ టైటిల్ ఆయనకి యాప్ట్ అయింది అంటారు. డెఫినెట్ గా. ఓకే, సో ఇప్పుడు చూస్తున్నాం మనం, అంటే ఆయన ఒక ఫ్లోలో మూవీస్ వెళ్ళిపోతున్న టైంలో కొంచెం గ్యాప్ తీసుకున్నారు, ఒక 10 years పాటు మూవీస్ కి దూరంగా ఉన్నారు, పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. సో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు మీకు ఏమనిపించింది రాజా గారు? ఆయన అంటే ఎప్పటి నుంచో ఆయన డే స్టార్టింగ్ నుంచి మీరు కూడా ఆయన దగ్గరగా చూస్తూ ఉన్నారు, ఆ తర్వాత అన్ని స్టేజెస్ లో మీరు గమనిస్తూ వచ్చే మనిషి, ఒక్కసారిగా సినిమాలకి గ్యాప్ ఇచ్చి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ప్రజాసేవ ఆల్రెడీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వకముందే స్టార్ట్ చేస్తారు ఆయన, సో దీనివల్ల ఇంకా దగ్గరగా చేస్తారేమని మేమందరం ఎక్స్పెక్ట్ చేసాం. ఆయన కానీ నిజంగా దాంట్లో గెలిచుంటే బాగా అనుకోకుండా, అంటే ఆయనకి పొలిటికల్ సైడ్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం, లేకపోతే మొత్తానికి అది సరిగ్గా జరగలేదు, రాంగ్ అడ్వైస్లు పక్కన వాళ్ళు కొంతమంది ఇవ్వడం వల్ల రకరకాల. ఎందుకంటే మేమందరం కూడా ఇన్వాల్వ్ అయ్యాం, మేమందరం కూడా అంటే వర్క్ చేస్తాం, ఇన్వాల్వ్ అంటే వర్క్ చేస్తాం అందరం. అంటే ఆయన ఆల్మోస్ట్ 6 months పిఆర్పి పాల్గొన్నారు మీ ఆఫీస్ లోనే, ఇదే ప్రజారాజ్యం ఆఫీస్ కూర్చుందా మాట్లాడతాం. ఇక్కడ మేము 5-6 నెలలు ఇక్కడ తిరిగి ఉండేవాళ్ళు అందరం. సో ఆయన రాపోయేసరికి మేము అందరం డిసప్పాయింట్ అయ్యాం బాగా. వేరే రీజన్స్ ఉంటాయి, పొలిటికల్ గా నాకు తెలియదు పెద్ద, వేరే రీజన్స్ వల్ల అది అవ్వలేదు. మళ్ళీ ఈజ్ బ్యాక్ టు ఫిలిమ్స్ లో మళ్ళీ రూల్ చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ కూడా చాలా గ్రాండ్ గా ఆయన ఎంట్రీ ఇచ్చారు, బట్ యువ హీరోలకు కూడా పోటీగా డాన్సులు. ఇవాళకి 70 సంవత్సరాలు అంటే నమ్మలేకపోతున్నాం మేము, ఎందుకంటే అంత కుర్ర హీరోలకి పోటాపోటీగా డాన్స్లు చేస్తున్నా అంటే ఇవాళ అంత మామూలు విషయం కాదండి. ఓకే, సో మీరు అంటే ఎంతో మందిని, అంటే పెద్ద పెద్ద వాళ్ళందరితో మీరు వర్క్ చేయడం జరిగింది. కమల్ హాసన్ గారు అయితే ఏంటి, మన శంకరాభరణ శంకర శాస్త్రి గారు, ఆయన గురించి మాట్లాడుకుంటే ఆయన మీరు ఇంట్రడ్యూస్ చేశారు, అది కూడా నిజంగా పెద్ద ధైర్యం అని చెప్పుకోవాలి. ఇందాక మీరు అన్నారు నాన్నగారు ప్రతిదీ కూడా ధైర్యం చేయడమే, ఏదైనా కూడా ప్రతిదీ ఎక్స్పెరిమెంట్. అసలు ఆ సీతాకోకచిలుక దగ్గర నుంచి శంకరాభరణం అయితే ఏంటి, అండ్ కమల్ హాసన్ గారిని కూడా ఫస్ట్ ఓల్డ్ గెటప్ లో చూపించడం, అది కూడా ఒక ఎక్స్పెరిమెంటే. ఎందుకంటే ఆయన అప్పటికే పెద్ద ఫాలోయింగ్, యూత్ లో పెద్ద ఫాలోయింగ్ ఉన్న ఏక్ దుజే కే లియే, మరో చరిత్ర, యూత్ ఫాలోయింగ్ ఉన్న హీరోని తీసుకొచ్చి ఓల్డ్ గెటప్ లో తాగుతూ కింద పడి షాబీగా ఉండటం. సో ప్రతిదీ కూడా ఒక హైలైట్ అనే చెప్పుకోవాలి.
సో అయితే అంత మంచి మంచి పాత్రలు మీకంటూ ఒక టేస్ట్ ఉంది, అంటే నాన్నగారి దగ్గర చూసినప్పుడు అంటే ఆయన ఇంపాక్ట్ మీ మీద ఉందని ఇందాక అనుకున్నా. చిరంజీవి గారు ఎన్ని పాత్రలో నటించారు ఇప్పటికీ కూడా, ఆయన్ని మీరు కూడా ఒక వైవిధ్యమైన పాత్రలో నటింప చేశారు కూడా. ఇంకా ఏదైనా క్యారెక్టర్ లో ఈ క్యారెక్టర్ కూడా చేస్తే బాగుండు, లేకపోతే ఈ పాత్ర ఏం చేస్తే బాగుంటుంది అనిపించేలాగా ఏదైనా మీ మధ్య డిస్కషన్ రావడం కానీ, లేకపోతే మీకేమైనా ఉందా? లేదు, ఎప్పుడు అలాంటిది రాలేదు. ఏదో ఆయన నటుడు 150 చిత్రాల పైన నటించారు, ఆయనకే తెలుస్తుంది. ఏదో ఇంకా నేర్చుకుంటానంటే అంటారు ఆయన. ఎప్పుడు సంపూర్ణంగా నేను అది చేసిన ఎప్పుడు అంటారు ఆయన. ఇంకా ఇలా ఎప్పుడు గ్రేట్ పర్సన్స్ ఎప్పుడు కూడా అదే అని అంటారు మీకు. ఇంకా నేను డెఫినెట్ గా ఇప్పుడున్న జనరేషన్ మీరు చూస్తున్నారు అండి, ఇప్పుడున్న మూవీస్ ని మీరు చూస్తున్నారు. సో ఈ జనరేషన్ తగ్గట్టుగా మీరు ఏదైనా మూవీ తీద్దామని ప్లాన్ అలా ఉన్నారా? ఉందండి, ఐడియాస్ ఉన్నాయండి, వర్క్ జరుగుతున్నాయి, త్వరలోనే రిలీజ్ అవుతాయి. ఓకే, ఏది సేమ్ బ్యానర్ కాదండి, బ్యానర్ కాకుండా వేరేలాగా నేను చెప్పాను కదా, దానికి తగ్గట్టు వస్తేనే. ఓకే, మళ్ళీ ఆ టైప్. నిజంగా అప్పుడు మీరు చూపించినటువంటి ఆ సినిమాలు ఎప్పటికీ కూడా లైఫ్ లో ఎవ్వరు మర్చిపోలేరు. నిజంగా మళ్ళీ అలాంటి సినిమా కనుక ఇప్పుడు అదే బ్యానర్ లో వస్తే నిజంగా ఒక అద్భుతమవుతుందనే చెప్పుకోవాలి. మేము అయ్యే కొన్ని రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం అండి. ఓకే, సో అంటే అప్పట్లో ఇప్పుడు మళ్ళీ హెచ్డి డిజిటలైజ్ చేసి చేద్దామని ప్లాన్ లో ఉన్నాం. ఓకే ఓకే, వర్క్ ప్లాన్స్ లో కూడా జరుగుతున్నాయి. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారి మూవీస్ కూడా చాలా రీ రిలీజ్ అవుతాయి, అందరూ ఈ మధ్య చేస్తారు. సో ఆ ఐడియా కూడా ఉంది, అది కూడా జరుగుతున్నాయి. ఓకే, అండ్ ఇప్పుడు మీరు మెగా 870లో ఉన్నారు. చిరంజీవి గారి 70వ బర్త్డే సందర్భంగా మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సందర్భంగా మీరు ఇక్కడ కూర్చున్నారు, ఆయన్ని ఫస్ట్ నుంచి చూసిన వ్యక్తిగా అయితే ఏంటి, లేకపోతే ఒక ఫ్యామిలీ మెంబర్ లా కలిసిపోయారు అలా అయితే ఏంటి, లేకపోతే ఒక క్లోజ్ ఒక మనిషిగా వాళ్ళ కుటుంబంలో తిరిగే మీరందరూ బాండింగ్ ఉందన్నారు, ఈ మనిషిగా ఏం చెప్పాలి అనుకుంటున్నారు సార్ ఈ సందర్భంగా ఆయన గురించి? మెగా 100 చూడాలి, ఆఫ్ కోర్స్ 100 years ఆయన యాక్ట్ చేస్తూనే ఉండాలి అని నేను కోరుకుంటున్నా. అండ్ హీ విల్ డూ ఇట్. ఓకే, డెఫినెట్లీ. మెగా 70 పిలిచారు కదా, అలాగే నెక్స్ట్ 100 రావాలి. ఓకే, సూపర్. అంటే మనం అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఆయన్ని మేము కూడా చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన వాళ్ళమే, అభిమానులమే మేము కూడా. ఆయన అలా చూస్తే మనలోనైనా ఒకనొక కొంచెం డౌన్ అవడమా, లేకపోతే ఇంకా అన్నట్లు ఉంటుంది, కానీ ఆయన చూస్తే మాకు ఒక మోటివేషన్ అండి. ఓకే, అందరూ ఒక 10 నిమిషాలు ఎప్పుడైనా కలిసిన సందర్భం అంటే చిన్న మోటివేషన్ వస్తుంది మాకు, వైబ్స్, పాజిటివ్ వైబ్స్, మోటివేషన్ వస్తుంది. అంటే మనం ఇంకా వయసు ఆయనే అంత మోటివేట్ చేస్తాం, మనం ఏంటి అని చెప్పి ఒక ఉత్సాహం వస్తుంది అనమాట. సో డెఫినెట్గా మెగా 100 మనం చూడబోతున్నాం. మీరు పెద్ద లెవెల్లో దాన్ని ఇంకా సెలబ్రేట్ చేయబోతున్నారు. రైట్, మెగా 800 అయితే ఇంకా అసలు సూపర్. అప్పుడు కూడా ఆయన అలాగే ఉంటారు, డెఫినెట్ అలాగే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు కూడా యువ హీరోలు కూడా ఆయన రీసెంట్ గా చేసే మూవీస్ కొన్ని ఎక్సర్సైజులు చేసే ఇది చూసి వాళ్ళే చాలా మోటివేట్ అయ్యి అసలు మనం ఇలా ఉన్నాము, ఆయన నిజంగా మీరు చెప్పినట్టు నిజంగా ఒక మోటివేషన్ అందరికీ కూడా. అంటే ఊరికే అయిపోరు కదా మెగాస్టార్. అదే కాదండి, ఆయనలో ఉన్న పెద్ద ఇది ఏంటంటే ఎవరన్నా మంచి సక్సెస్ కానీ టాలెంట్ ఉంటే వాళ్ళకి ఆ సినిమా చూసిన వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించి బొకే ఇచ్చి ఆయన్ని అభినందిస్తారండి. ఆ గుణం ఆయన మొదటి నుంచి ఉందండి, ఇప్పటికీ వాళ్ళు కంటిన్యూ అవుతుంది. డైరెక్టర్స్ కానీ, కొత్త డైరెక్టర్స్ కానీ, కొత్త టాలెంట్ ఎవరైనా నిజంగా బాగా చేస్తే ఆ యూనిట్ ఇంటికి రమ్మని వాళ్ళందరినీ అభినందించడం అంటే ఎంత మోటివేట్ అవుతారంటే వాళ్ళందరూ పిలిచి మమ్మల్ని చేశారంటే అసలు సగం వాళ్ళు ఫుల్ఫిల్ చేసినట్టు వాళ్ళు ఫీల్ అయిపోతారు లైఫ్ లో. సో అలాంటి వాళ్ళకి కూడా ఆయన వెనకాల ప్రోత్సాహం అంటే చాలా మంది కూడా అంటే ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది డైరెక్షన్ అన్ని రకాల నటుల్లో, హీరోల్లో కూడా ఎంతో మంది ఉన్నారు. ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారంటే ఆయన్ని చూసే వచ్చాం, ఆయన చూడబట్టి, ఆయన సినిమా చూడబట్టి ఇక్కడ ఉన్నాం. చాలా మంది సక్సెస్ అయ్యారు. ఇప్పుడున్న ఎంతో మంది పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా మా ఇన్స్పిరేషన్ ఆయనే అంటారు. అవును, కరెక్ట్ కూడా అది. థ్యాంక్ యూ రాజా గారు. అంటే ఎన్నో విషయాలు అంటే మీరు అందించిన ఆడి ముత్యాలు ఎన్నైతే ఉన్నాయో, అలాగే వాళ్ళతో అంటే చిరంజీవి గారితో మీకున్న అనుభవాలు కూడా అలాగే ఆణిముత్యాల్లాగే ఉన్నాయి. మీరు చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా, చాలా ఆనందంగా కూడా అనిపించింది మీ మాటల్లో వింటుంటే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజా గారు, మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు ఈ మెగా 70లో పాత అనుభవాలు, పాత జ్ఞాపకాలు పంచుకునే అవకాశం కలిగించిన 99 టీవీ వారికి నా కృతజ్ఞతలు.
చూసారు కదా, ఏడిది రాజా గారు పంచుకున్న ఎన్నో మధురానుభూతులు. మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 టీవీ.